హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఎస్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియోలో నేను ఎఫ్ఐ కార్డ్ని అయితే ఎలా పొందాలో చెప్తాను. సో అసలు ఏంటి ఎఫ్ఐ కార్డ్ అనేది డీటెయిల్గా, అండ్ ఈ వీడియో అందరూ చూడండి, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ అందరూ చూడండి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఇది అయితే ఏంటంటే ఈ కార్డ్ ఒక డెబిట్ కార్డ్ అనమాట, జీరో బ్యాలెన్స్ డెబిట్ కార్డ్. మీరు ఇంట్లో కూర్చొని తీసుకోవచ్చు. కేవైసీ అన్ని ప్రాసెస్ మీది ఇంట్లో కూర్చొని ఫోన్లోనే అయిపోతుంది అనమాట. సింపుల్గా అయితే ఉంటుంది. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా. అండ్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇందులో మీరు తెలుసుకోవాల్సినవి, అవి ఏంటో క్లియర్ కట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కార్డ్ ఎలా రావాలి, అండ్ అలాగే ఇనిషియల్గా మీరు ఒక కోడ్ వేస్తే మీకు 200 బోనస్ అయితే వస్తుంది. అది ఎలా రావాలో కూడా చూపిస్తాను మీకు. సో ఎడ్వర్క్ చూడండి. అండ్ అలాగే మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. చాలామంది మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో చేయట్లేదు. సో వెళ్ళి ట్విట్టర్ అకౌంట్ ఫాలో చేసేయండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి ఫస్ట్, అండ్ అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే స్టార్ట్ చేద్దాం మరి. ఫ్రెండ్స్, ఫస్ట్ కార్డ్ అప్లై చేసుకునే ముందు అసలు ఈ కార్డ్ ఏంటి, దీని గురించి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోండి మీరు. సో ఫస్ట్ థింగ్, ఈ కార్డ్ ఎవరికి ఎలిజిబుల్? ప్రజెంట్ అయితే వీఆర్ కరెంట్లీ ఆన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. కాకపోతే స్టూడెంట్స్ అయినా సరే పెట్టుకోవచ్చు. అది ఎలా పెట్టుకోవాలని చెప్పి ఒక ప్రొసీజర్ అయితే ఉంది. సో అది నేను చూపిస్తాను. సో వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ప్రజెంట్ ఈ పాయింట్ అయితే వదిలేసేయండి, కరెంట్లీ ఓన్లీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్ అని చెప్పి. సో ఇక్కడ నో మినిమం బ్యాలెన్స్ ఫీ అనమాట. ఎలాంటి మినిమం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, జీరో బ్యాలెన్స్ అయితే అనమాట. అండ్ అలాగే మీకు ఇక్కడ 2.5% ఇంట్రెస్ట్ అయితే వస్తుంది సేవింగ్స్ అకౌంట్స్ ద్వారా. అండ్ ఇన్ కేస్ మీరు ఎఫ్డీస్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 5% వరకు అయితే ఇస్తున్నారని చెప్పారు. అండ్ చూడొచ్చు కింద అదే రాశారు. నెక్స్ట్, యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీ 0, నథింగ్ అనమాట. అసలు ఎలాంటి ఫీజు అయితే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది తీసుకోరు. అండ్ అలాగే మీకు కార్డ్ అయితే ఇస్తారు, వీసా ప్లాటినం కార్డ్ అయితే వస్తుంది అనమాట. మీరు చూడొచ్చు ఇలాంటి కార్డ్ అయితే ఒకటి వస్తుంది. అండ్ ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం కార్డు మీకు ఫ్రీగానే వస్తుంది. ఇన్ కేస్ ఈ కార్డు కనుక మీరు పోగొట్టుకున్నట్టయితే సెకండ్ కార్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు, అది కూడా మీకు ఫ్రీగానే వస్తుంది. అండ్ థర్డ్ కార్డ్, ఇన్ కేస్ థర్డ్ కార్డ్ కావాలనుకుంటే మీరు అప్పుడు మనీ అయితే కట్టాలి. సో అదొక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, జీరో ఫారెక్స్ అండ్ డెబిట్ కార్డ్స్ అనమాట. జీరో ఫారెక్స్ అంటే ఇది మీరు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మీకు ఫారెక్స్ ఛార్జెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు అయితే వీఆర్ వేవ్డ్ ఆఫ్ అని చెప్పి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని చెప్పి రాశారు. సో ఇది మీరు డైరెక్ట్గా అమెజాన్లో కానీ, లేకపోతే అమెజాన్ యూఎస్ సైట్లో కానీ, లేకపోతే పేపాల్లో కానీ ఇలాంటి దాంట్లో కూడా అయితే మీరు హ్యాపీగా అయితే వాడుకోవచ్చు ఈ కార్డ్ అయితే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏటీఎం ట్రాన్సాక్షన్స్. ప్రజెంట్ ఈ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ అనేది వీళ్ళు ఫెడరల్ బ్యాంక్తో టైఅప్ అయి ఉన్నారు కాబట్టి మీరు ఫెడరల్ బ్యాంక్ నుంచి చేస్తే ఎన్నైనా సరే విత్డ్రాల్స్ ఫ్రీ అనమాట. ఫెడరల్ బ్యాంక్ ఏటీఎం కనుక మీరు యూజ్ చేస్తే. అదే కాకుండా మీరు ఏదైనా వేరే డిఫరెంట్ బయట ఏటీఎం కనుక వాడితే, లైక్ ఏదో ఒకటి ఉంటాయి కదా, హెచ్డిఎఫ్సి లేకపోతే ఐసిఐసిఐ ఏటీఎంస్ కనుక మీరు వాడితే పర్ మంత్కి 5 ట్రాన్సాక్షన్స్ అనేవి అయితే ఫ్రీగా అయితే వస్తాయి. అండ్ ఆ తర్వాత అయితే బయట బ్యాంకులో అయితే మీకు 20 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ అయితే పడుతుంది ట్రాన్సాక్షన్ ఫీ అనేది. అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీ కార్డులో బ్యాలెన్స్ లేకపోతే మీరు ఒక 500 రిక్వెస్ట్ చేశారంటే 500 తీసుకోవడానికి, అప్పుడు మీకు ఛార్జెస్ అయితే కట్ అవుతాయి, అంటే పెనాల్టీ పడుతుంది అనమాట. ఎందుకంటే అది బయట బ్యాంక్ కాబట్టి వీళ్ళు డిడక్ట్ చేస్తారు. సో ఫస్ట్ థింగ్, మీరు తీసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి మీ యాప్లో ఎంత బ్యాలెన్స్ ఉందా లేదా అని చెప్పి. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఏటీఎం ఛార్జెస్ అనమాట. ఇక్కడ మీకు ఎఫ్ఐ డెబిట్ కార్డ్ని మీరు వీసా యాక్సెప్ట్ చేస్తుంది, మొత్తం ఇంటర్నేషనల్ వైడ్గా యాక్సెప్ట్ చేస్తుంది. అయితే విత్డ్రాల్ ఇంటర్నేషనల్ విల్ ఫీ ఆఫ్ 100 రూపీస్ ఫర్ ఎనీ నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఎట్ ద ఏటీఎంస్, నామినల్ ఆఫ్ 25 రూపీస్ ఛార్జ్ అనమాట. చాలా తక్కువ. అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేస్తే వీళ్ళు చాలా తక్కువ అయితే ఛార్జ్ చేసుకుంటున్నారు. అండ్ రీప్లేస్మెంట్ గురించి చెప్పాను కదా, మీకు 1, 2 ఫ్రీ వస్తాయి. అండ్ థర్డ్ వన్ అయితే మీకు 250 అయితే ఛార్జ్ చేస్తున్నారని చెప్పి రాశారు. యూపీఐ ట్రాన్సాక్షన్స్ అన్లిమిటెడ్ ఎన్నైనా చేసుకోవచ్చు. అండ్ ఆర్టీజీఎస్, ఐఎంపిఎస్ ఇవన్నీ కూడా మీకు ఫ్రీ. కొన్ని లిమిట్స్ ఉంటాయి కొన్ని బ్యాంక్స్కి అయితే, అంటే ఈ అమౌంట్ తర్వాత అయితే ఇంత ప్రైస్ అనేది ఛార్జ్ చేస్తారు. దీనికైతే అలాంటివి ఏమి లేవు. యూపీఐ, ఐఎన్టీఎస్, ఆర్టీజీఎస్ ఇవన్నీ కూడా ఫ్రీగా అయితే ఉంటాయి. సో ఇన్ డెప్త్ కావాలంటే మీరు ఈ సైట్ ఏదైతే ఉంటుందో అది డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, మీరు ఒకసారి వెళ్ళి చూసుకోండి క్లియర్గా అయితే. ఇప్పుడు ప్రొసీజర్ చూపిస్తాను, కార్డ్ ఎలా పెట్టుకోవాలి అని చెప్పి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎఫ్ఐ అని అయితే సెర్చ్ కొట్టండి చాలు. ఎఫ్ఐ అని సెర్చ్ కొట్టేస్తే చాలు, మీకు వస్తుంది ఫస్ట్లోనే ఎఫ్ఐ మనీ అని చెప్పి. సో ఇదైతే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, సో ఫ్రెండ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత యాప్ మీకు ఇక్కడ కొన్ని చూపిస్తుంది అనమాట. ఈ అకౌంట్ గురించి సంబంధించి ఇందాక నేనైతే డీటెయిల్స్ చెప్పాను అవి మొత్తం ఇక్కడ చూపిస్తుంది. ఫస్ట్ జీరో బ్యాలెన్స్ స్మార్ట్ అని చెప్పి జస్ట్ చూసుకోవచ్చు మీరు. జస్ట్ ఇక్కడ ఏం లేదు, మీరు సైన్అప్ మీద
హియర్ హౌ యూ క్యాన్ యాక్సెస్ ది యాప్ అని చెప్పి ఉంటుంది. ఓకే గాట్ ఇట్ అంటుంది. నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటారు. సో మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ అలాగే మీ లీగల్ నేమ్ అది ఎలా ఉంటుందంటే మీ పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలాగే అయితే టైప్ చేయండి. తర్వాత వెరిఫికేషన్కి ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎంటర్ Fi.nite కోడ్ అని చెప్పి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే డిస్ప్లే చేస్తున్నానో ఈ కోడ్ మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయాలి ఇక్కడ. సో ఈ కోడ్ కనుక మీరు ఎంటర్ చేస్తే మీకు 200 రూపీస్ అయితే వస్తుంది బోనస్ స్టార్టింగే. సో ఇన్ కేస్ అది ఎంటర్ చేయకపోతే మీకే నష్టం అనమాట. ఏం లేదు, ఎంటర్ చేయదలుచుకోకపోతే సింపుల్గా ఏం లేదు, కంటిన్యూ వితౌట్ Fi.nite కోడ్ అని చెప్పి కొట్టేయండి, నో ప్రాబ్లం. అండ్ ఇన్ కేస్ ఎంటర్ చేస్తే మీకు 200 వస్తుంది. ఈ పాయింట్ అయితే క్లియర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, యాక్సెప్ట్ కొట్టేసేయండి, నెక్స్ట్ కొట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, పర్మిషన్స్ అయితే యాక్సెప్ట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ టెల్ అస్ మోర్ అని చెప్పి అడుగుతారు. సో ఈ టెల్ అస్ మోర్ ఏంటంటే ఇది అందరికీ రాదు, కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదనమాట. సో ప్రాబ్లం ఏం లేదు. ఇన్ కేస్ వస్తే ఇక్కడ ఎంప్లాయీ టైప్ మీరు ఇన్ కేస్ శాలరీడ్ అయితే శాలరీడ్ క్లిక్ చేసి కంపెనీ నేమ్ అయితే సెర్చ్ కొట్టండి. సో మీరు ఇక్కడ కంపెనీ నేమ్ సెర్చ్ కొట్టండి, సెర్చ్ కొడితే మీ కంపెనీ అయితే వచ్చేస్తుంది, దాంతో డైరెక్ట్ సైన్అప్ అయితే చేసి సరే భయ్యా నేను శాలరీ అకౌంట్ కాదు, నేను స్టూడెంట్ని అండ్ అలాగే నేను ఒక హౌస్ వైఫ్ అనుకుంటే మీరేం చేస్తారంటే ఇక్కడ కింద మీరు సెలెక్ట్ చేస్తే శాలరీడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చెప్పి, రిటైర్డ్ అని చెప్పి, లేకపోతే అదర్స్ అని చెప్పి. ఇక్కడ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అదర్స్ మీద క్లిక్ చేయండి. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ వద్దు అండ్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అడుగుతారు, లేకపోతే రిటైర్డ్ అడిగితే దానికి సంబంధించి అడుగుతారు. మీరు అదర్స్ క్లిక్ చేయండి. స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా సరే. సో అదర్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమడుగుతుందంటే మీరు ఫ్రీలాన్సర్ అని చెప్పి ఒక సైట్ ఉంటుంది. సో అక్కడ మీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇన్ కేస్ అది వద్దనుకుంటే నెక్స్ట్ లింక్డ్ఇన్ అనే సైట్లో మీరు వెళ్ళి మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో అది తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేయండి చాలు, అంతకుమించి ఏం లేదు. ఫ్రీలాన్సర్ లేదా ఫైవర్ ఇలాంటివన్నీ మీ ఫ్రీలాన్సర్ వర్క్స్ చేసే వాళ్ళ కోసం అని చెప్పి చేస్తున్నాం. సో అంత చేయాలనుకోకపోతే లింక్డ్ఇన్ అకౌంట్ ఓపెన్ చేసేసి ఆ యూఆర్ఎల్ తెచ్చి ఇక్కడ పడేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు దాకా నేను చెప్పిన శాలరీ కానీ ఇవన్నీ అందరికీ రావు ఫ్రెండ్స్, కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. సో వచ్చిన వాళ్ళు నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో చేయండి, రాని వాళ్ళు నో ప్రాబ్లం, మీకైతే ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ డిజిటల్ బ్యాంక్, నెక్స్ట్ ఇవి మొత్తం ఫిల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వస్తారు. సో ఇక్కడ మీ పాన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ఎఫ్ఐ బ్యాంక్ అకౌంట్ కావాలంటే ఖచ్చితంగా మీ దగ్గర పాన్ అయితే ఉండాలి. సో పాన్ అయితే కావాలి. ఇక్కడ పాన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అడగచ్చు కింద ఐ డోంట్ హ్యావ్ ఏ పాన్ అనే ఆప్షన్ ఉంది కదా భయ్యా అని చెప్పి. సో మీరు అది ఇప్పుడు కనుక క్లిక్ చేసినా మీకైతే యూజ్ ఉండదు. మీరు తర్వాత అయినా మీరు పాన్ ఎంటర్ చేయమని అడుగుతాడు వాడు. సో అప్పుడు మీరు తెచ్చుకోగలను అనుకుంటే ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ క్లిక్ చేసేసి స్టార్ట్ చేసుకోండి. ఇన్ కేస్ తర్వాత కూడా తీసుకోవాలనుకుంటే ఇంకా వేస్ట్ ఈ అకౌంట్ తీసుకోవడం మీరు. సో ఎందుకంటే వీళ్ళు పాన్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తున్నారు. వీళ్ళ ఎఫ్ఏక్యూ పేజ్లో కూడా అదే ఉంది, పాన్ మ్యాండేటరీ అని చెప్పి అయితే రాశారనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి టెల్ అస్ అబౌట్ యువర్ ఫోక్స్ అంటే మీ ఫాదర్ నేమ్ మీ మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడైతే. నెక్స్ట్ యాడ్ నామినీ మీద క్లిక్ చేసి ఇక్కడ నామినీ నేమ్ అయితే ఎంటర్ చేయండి, రిలేషన్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవి ఎంటర్ చేసేసి యాడ్ మీద క్లిక్ చేయండి. నామినీ అయితే యాడ్ అయిపోతారు. సో నెక్స్ట్ వచ్చేసరికి యూజ్ ఆధార్ డీటెయిల్స్ టు ఓపెన్ యువర్ అకౌంట్. ఫస్ట్ ఆధార్ అకౌంట్ అయితే స్టార్ట్ చేద్దాం. దీనికోసం ఏం లేదు, జస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. మీకు మీ ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడి అయితే ఎంటర్ చేయమంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేసేయండి. ఇక్కడ ఓటీపీ అయిన తర్వాత ఇక్కడ కేవైసీ ప్రాసెస్ అనమాట. ఇక్కడ డైరెక్ట్గా మీకు వీడియో అయితే వస్తుంది. ఆ వీడియోలో మీరు కింద ఒక నెంబర్ డిస్ప్లే అవుతుంది అనమాట, 6 డిజిట్ నెంబర్ కోడ్ అనమాట. అది మీరు జస్ట్ చదవాలి అంతే, అంతకు మించి ఏం లేదు. ఇట్లా ఫోన్ ముందు పెట్టుకొని అక్కడ 8567 అట్లా వస్తే అది చదవండి చాలు. అది ఎలా వస్తుందంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఓవల్ షేప్లో మీ ఫేస్ పెట్టాలి. సో నెక్స్ట్ స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద ఒక డిజిట్ కోడ్ వస్తుంది అనమాట, అది మీరు చదవాలి అంతే. ఇంకా మీ కేవైసీ ప్రాసెస్ అయితే అయిపోతుంది. వాళ్ళు జస్ట్ మీ పాన్ కార్డులో ఉన్న ఫోటో అండ్ మీరు ఇక్కడ కేవైసీలో పెట్టే ఫోటో వెరిఫై కాదా చెక్ చేసుకుంటారు అంతే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అడ్రస్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీ కార్డు మీ ఇంటికి రావాలంటే ఈ అడ్రస్ అయితే క్లియర్గా ఉండాలి. సో అడ్రస్ అంతా క్లియర్గా పెట్టేసి నెక్స్ట్ ఐ కన్ఫర్మ్ దట్ అడ్రస్ ఈజ్ యాక్యురేట్ అండ్ బెస్ట్ మై అక్నాలజ్మెంట్ అని క్లిక్ చేసేసి సేవ్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకేంటంటే ఇక్కడ యూఆర్ఏ సో స్వైప్ టు ఓపెన్ అకౌంట్ అని ఉంటుంది, స్వైప్ చేసేయండి. ఏంటంటే మీ మొబైల్ నుంచి ఒక ఎస్ఎంఎస్ అనేది వెళ్తుంది అనమాట, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ సిమ్ కార్డ్ నుంచి. సో అది ఇలా ఉంటుంది. సో జస్ట్ దీన్ని సెండ్ కొట్టేయండి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఎస్ఎంఎస్ అయితే వెళ్ళాలి. సో పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఫైనల్ స్టెప్ అనమాట ఇది. సో ఇక్కడ కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి, మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. యువర్ అకౌంట్ ఓపెనింగ్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్, జస్ట్ ఏం లేదు కొంచెం టైం తీసుకుంటుందని చెప్తారు అంతే, ఏముండదు. జస్ట్ ఇక్కడ కొన్ని ఉంటాయి అవి స్క్రోల్ చేసేయండి. ఫైనల్గా మీకు మీ కార్డ్ అయితే వస్తుంది. ఇక్కడ వర్చువల్ కార్డ్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ
అయితే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఏటీఎం పిన్ అయితే పెట్టుకోమని చెప్తారు. సో మీ ఏటీఎం పిన్ అయితే పెట్టుకోండి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని పర్మిషన్స్ మళ్ళీ అడుగుతుంది, పర్మిషన్స్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇది ఫైనల్ ఫ్రెండ్స్. మీకు మొత్తం అయిపోయిన తర్వాత మీకు అకౌంట్ అయితే ఇలాగైతే ఉంటుందన్నమాట క్లియర్గా. జస్ట్ ఈ పైన రైట్ కార్నర్ ఉందో ఈ యాప్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది యూట్యూబర్స్కి, ఏంటంటే స్క్రీన్ రికార్డింగ్ అవట్లా. వీళ్ళు ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ అవి అయితే రిస్ట్రిక్ట్ చేశారు. సో దానివల్ల కొంచెం ప్రాబ్లం అయింది నాకు కూడా. సో జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఒక ఐకాన్ ఉంటుంది, ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. ఇన్ కేస్ మీకు వస్తే మీకు క్లియర్గా అవుతుంది. మొత్తం వచ్చిన తర్వాత ఓవర్వ్యూ మేము ఒకసారి ఎక్స్ప్లోర్ అయితే చేయండి. అండ్ ఇక్కడ నేను ఇందాక ఎఫ్ఐ కోడ్ ఒకటి ఎంటర్ చేయమని చెప్పాను కదా. సో ఈ ఎఫ్ఐ కోడ్ నాకు వచ్చింది, మరి మీకు రాదు అని డౌట్ వస్తుంది మీకు. సో మీకు కూడా రావాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాయింట్ అయితే ఉంది. మీరు అకౌంట్లో మినిమం 3000 అయితే మెయింటైన్ చేయాలి. ఎన్ని డేస్ అంటే 15 డేస్ అని చెప్తారు. కాకపోతే మీకు మ్యాక్సిమం 10 to 12 డేస్లో మీరు అకౌంట్ని కాన్స్టెంట్గా 3000 బ్యాలెన్స్ కనుక మెయింటైన్ చేసినట్టయితే మీకు వాళ్ళు ఈ Fi.nite కోడ్ అనేది అయితే ఇస్తారు. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ మీరు ఓపెన్ చేసిన వెంటనే మీ కోడ్ అయితే రాదు. సో ఈ కోడ్ రావడం వల్ల యూజ్ ఏంటి భయ్యా అని అనొచ్చు మీరు. ఈ కోడ్ రావడం వల్ల ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే రెఫరల్ చేస్తే ఈ కోడ్ కనుక వాళ్ళు ఎంటర్ చేస్తే మీకు 200 వస్తుంది, వాళ్ళకు 200 వస్తుంది అనమాట. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అదే ఫ్రెండ్స్, ఇదే అనమాట బాక్స్ అయితే చాలా నీట్గా అయితే వచ్చింది. ఇది కొరియర్ సర్వీస్ నుంచి అయితే వీళ్ళు పార్సల్ అయితే పంపించారు. ఇక్కడ మీకు స్టిక్కర్ కూడా ఉంది, సీల్ బ్రేక్ అవ్వకుండా. అండ్ పైన చూస్తే హోలా, హే దేర్ అని చెప్పి కొన్ని హలో వర్డ్స్ అయితే రాశారు, డిఫరెంట్ నేమ్స్ అనమాట హలోకి. బ్యాంక్ ఆన్ FI అండ్ ఇది స్పాన్సర్డ్ బై ఫెడరల్ బ్యాంక్. పైన ఒక సీల్ ఉంది, అదైతే బ్రేక్ చేద్దాం. జస్ట్ పేపరే, జస్ట్ రిమూవ్ చేస్తే వచ్చేస్తుంది. అండ్ బాక్స్లో ఏమేమి వస్తాయో చూద్దాం. లోన మ్యాక్సిమం కార్డ్ అండ్ బాగుంది ఫ్రెండ్స్. బాక్స్ అయితే మాత్రం చాలా ప్రీమియంగా అయితే ఉంది. సో దీంతోపాటు ఒక బుక్ లాంటిది ఇచ్చారు. ఇది జస్ట్ కామిక్ బుక్ టైప్ అనమాట. సో జస్ట్ ఈ FI దాని మీద ఒక కామిక్ లాంటిది ఒకటి రెడీ చేసి అయితే పంపించారు. అండ్ చివర్లో మనకి స్టిక్కర్స్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. ఈ స్టిక్కర్స్ కావాలంటే మీరు ఎక్కడైనా అంటించుకోవచ్చు. సో ఇది పక్కన పెట్టేద్దాం, మనకి ఇంకా కార్డే అనమాట. బాక్స్ మాత్రం అసలు సూపర్ అనమాట ఇది. సో చూడొచ్చు మీరే ఎంత బాగుందో చూడటానికి. సో జస్ట్ దీన్ని స్లైడ్ చేయమన్నారు. స్లైడ్ చేస్తే మనకి కార్డ్ అయితే దీని లోపల ఉంది. అండ్ చూడొచ్చు, ఇది మీకు చిప్ అండ్ వీసా కార్డ్ అనమాట ఇది. సో ఓపెన్ చేశాను. అండ్ దీంతోపాటు మనకు ఒక QR కూడా అయితే వస్తుంది. ఇది జాగ్రత్త, అంటే దీంతోనే మీ కార్డ్ అయితే యాక్టివేషన్ అయితే జరుగుతుందన్నమాట. సో ఎలా చేయాలని చెప్పి రాశారు ప్రొసీజర్ అయితే. జస్ట్ ఇది కార్డ్ టోటల్గా ఫిజికల్ వ్యూ అయితే. చిప్ అయితే ఉంది అండ్ పైన FI అని రాసి ఉంది. అండ్ కింద మీ నేమ్ వస్తుంది, ఎన్క్రేవ్ చేసి ఉంటుంది, వీసా అని ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు CVV డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి నేను ఏలైతే పెట్టేశాను. సో అంతే, ఫెడరల్ బ్యాంక్ అని రాశారు. అండ్ కార్డ్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. పట్టుకుంటే జస్ట్ ఏం లేదు, యాప్ ఓపెన్ చేసేసి మీకు అక్కడ స్కాన్ అని చెప్పి ఉంటుంది. జస్ట్ దాన్ని పెట్టేసి జస్ట్ స్కాన్ చేస్తాను, ఒకసారి మీరే చూడండి. జస్ట్ అది పెట్టేస్తే చాలు, యాక్టివేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. జస్ట్ ఇప్పుడు పెట్టేసి జస్ట్ ఓకే స్కాన్ అయిపోయి చూడవచ్చు మీరు. ఇది ఫ్రెండ్స్ టోటల్గా ప్రొసీజర్ అండ్ కార్డు పొందడం అయితే. ఫ్రెండ్స్ ఈ వీడియో ఖచ్చితంగా వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో చేయండి. దిస్ ఓకే, వీఆర్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.